ప్రభునామ స్తోత్రములు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనం చెల్లించిన దేవుని వాక్యమును ధ్యానించుకున్నట్టుకు దేవుడు మనకి ఇచ్చిన మరిక సమయం బట్టి ఆయన నామకు వందనాలు. ఇప్పుడు మనం లెంట్ దినములలో ఉన్నాము, అంటే దుఃఖ దినములలో, పశ్చాత్తాప పడుచున్న దినములలో, మన దుఃఖమును వ్యక్తపరుచున్న దినములలో మనం ఉన్నాం. కాబట్టి ఈ సమయంలో దేవునికి దగ్గర అవ్వాలి, దేవునితో సమీప సంబంధం ఏర్పరచుకోవాలి, దేవునితో చక్కని సహవాసము మనము ఏర్పరచుకోవాలి అన్నదే ఈ ఉపవాస దినముల యొక్క ఉద్దేశ్యం. అయితే ఉపవాస దినములలో మనం ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ఉన్నట్లయితే మన యొక్క ఉపవాసమును దేవుడు అంగీకరిస్తాడు, ఏ విధంగా మనం జీవించగలిగినట్లయితే ఆ ఉపవాసము దేవుని సన్నిధిలోనికి, దేవుని యొక్క సహవాసంలోనికి మనలను తోడుకొని వెళ్తాది అన్న విషయం గురించి మనము తెలుసుకుందాం. దయచేసి వీడియో పూర్తిగా చూడగలిగినట్లయితే వాక్యం యొక్క సారాంశం మనకు అర్థమవుతుంది. తద్వారా దేవునికి మనము సమీపంగా చేరాలి అంటే ఎట్టి విధమైన స్థితిని మనము పొందుకోవాలి అన్నది మనం తెలుసుకోగలం. మొదటిగా కీర్తనలు 77వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ దేవునికి మానవునికి ఉన్న సహవాసము, దేవునితో సహవాసం చేయుచున్న మానవునికి కలుగుచున్న స్థితిని గురించి అక్కడ వ్రాయబడి ఉంది. నేను దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిట్టూర్పు విడుచుచున్నాను, నేను ఆయనను గూర్చి ధ్యానించినప్పుడు నా ఆత్మ నాలో కృంగిపోవచ్చున్నది అని చెప్తున్నాడు. మొట్టమొదటిగా దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, రెండవదిగా దేవుని గురించి ధ్యానించినప్పుడు, జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిట్టూర్పు విడుచుచున్నాను అన్నాడు, ధ్యానించుచున్నప్పుడు కృంగిపోవచ్చున్నాను. చూడండి, దేవుని గురించి మనం ధ్యానించినప్పుడు, లేకపోతే దేవుని గురించి మనం ఆలోచించినప్పుడు మనకి కలగవలసిన సంతోషం, ఆనందం లేక మన ఆత్మ పొంగి పొరలాలి. కానీ ఇక్కడ భక్తుడు ఏం చెప్తున్నాడు, దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను అని చెప్తున్నాడు. గమనించాలి, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అంటే దేవుని దేవునిగా గుర్తించగలిగినప్పుడు, అప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను అన్నాడు. ఎప్పుడైతే దేవుని దేవునిగా గుర్తించగలమో అప్పుడు నిట్టూర్పు మనిషిలో వస్తుంది. ఆ దేవుని దేవునిగా జ్ఞాపకం చేసుకున్న మనము ఆ జ్ఞాపకమును ధ్యానించుచుంటే మన ఆత్మ మనలో కృంగిపోతుంది అని ఇక్కడ చెప్పుచున్నాడు. చెప్పాను కదా, దేవుని జ్ఞాపకం చేసుకుంటా అంటే దేవుని దేవునిగా గుర్తించగలుగుతా, అంటే దేవుని యొక్క స్వారూప్యమును మనము చూడగలుగుతా. దేవుని యొక్క స్వారూప్యం ఎప్పుడైతే మనిషి చూస్తాడో అప్పుడు మనిషిలో నుంచి నిట్టూర్పు అనేది ఖచ్చితంగా రావాల్సిందే. కారణం ఏంటంటే దేవుని యొక్క స్వారూప్యం, దేవుని యొక్క మహిమ మనము ప్రకటన గ్రంథంలో మనము చూడగలం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 12 నుంచి 17 వచనాలలో దీని గురించి వ్రాయబడి ఉంది. ఇక్కడ యోహాను ఆత్మవశుడై ఉండగా దేవుని యొక్క స్వారూప్యం అతను చూచాడు. 7 దీపస్తంభముల మధ్య సంచరిస్తున్న దేవుణ్ణి చూచాడు. అతని యొక్క వెంట్రుకలు ఉన్నిని పోలినవై ఉన్నవి, అతని కనులు అగ్ని జ్వాలల మయమై ఉన్నాయి, అతని పాదములు పుటము వేయబడిన అపరంజని పోలి ఉన్నాయి, అతని కంఠస్వరము విస్తార జలముల ధ్వని వలె ఉన్నది, అతని నోటి నుంచి వాడి అయిన ఖడ్గము బయలువెడలుచున్నది, అతని ముఖము సూర్యుని వలె ప్రకాశించుచున్నది అని చెప్తున్నాడు. చూస్తారా, ఇక్కడ దేవుని యొక్క స్వరూపము గురించి మనం ఆలోచించినట్లయితే దేవుని యొక్క స్వరూపములో ఇన్ని ప్రత్యేకతలను, ఎంత మహిమతో నిండి ఉన్నది. ఇటువంటి మహిమ గల దేవుని యొక్క స్వరూపమును చూచినప్పుడు మానవుడిలో ఉన్న ఆత్మ చలించడం ప్రారంభిస్తాడు. మానవునిలో ఉన్న ఆత్మ చలించి మానవునికి దుఃఖము పుట్టిస్తుంటారు. ఎందువల్ల అంటే మానవుని దేహము దేవునికి ఆలయమై ఉన్నది. సో ఈ ఆలయంలో నివసిస్తున్న ఆత్మ ఎప్పుడైతే మహిమా స్వరూపమైన దేవుని చూచుచున్నదో అప్పుడు లోపల నుంచి నిట్టూర్పు విడుచుచుంటాది. ఎందుకంటే అయ్యో, అటువంటి మహిమా స్వరూపమైన దేవుని యొద్ద నుంచి వచ్చిన నేను ఇప్పుడు పాప భూయిష్టమైన ఈ దేహములో బంధింపబడి ఈ దేహ సంబంధమైన
లోక సంబంధమైన శరీర సంబంధమైన క్రియల మధ్యలో, ఈ తలంపుల మధ్యలో నేను కృంగిపోవచ్చున్నాను, నేను నలిగిపోవచ్చున్నాను, నా స్థితి ఈ విధంగా బంధింపబడింది అని ఆత్మ లోపల నుంచి దుఃఖించడం మనం ఇక్కడ గ్రహించగలము. ఎందుకంటే ఈ ఆత్మ దేవుని స్వరూపమును చూచుచున్నది. ఆయనను గురించి ధ్యానించున్నప్పుడు నా ఆత్మ నాలో కుంగిపోవచ్చున్నదంటే దేవుని చూచుటతోనే ఆత్మ నిట్టూర్పు విడుస్తుంది, కన్నీరు విడిచేస్తుంది, దుఃఖంతో కొట్టుకుంటుంది. అదే దేవుని గురించి నిత్యము ధ్యానిస్తుంటే ఆత్మ కృంగిపోతుంటుంది, నలిగిపోతుంది. అయ్యో నా బ్రతుకు ఇలాగ అయిపోయింది, అయ్యో నా స్థితి ఈ విధంగా అయిపోయింది, నేను నాకు ఉన్నతమైన నా స్థితిని పోగొట్టుకున్నాను, ఉన్నతమైన నా స్థాయిని, నా మహిమను నేను పోగొట్టుకున్నాను అని ఎప్పుడైతే ఆత్మ లోపల నలిగిపోతుంటాదో దానిని బట్టి దుఃఖము ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే దుఃఖము ప్రారంభమైందో దుఃఖమును బట్టి కన్నీరు విడుచుట ప్రారంభమవుతుంది. ఈ కన్నీరు విడిచుచున్న ఈ మానవునిలో ఆత్మక్రియ జరగడం ప్రారంభిస్తుంది. ఎప్పుడైతే ఆత్మక్రియ జరగడం ప్రారంభిస్తుందో పశ్చాత్తాపం అనేది మనిషిలో ప్రారంభమవుతారు. చూడండి, ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఎప్పుడైతే దేవుని స్వరూపం చూడగలుగుతుందో వెంటనే ఆత్మనిలో క్రియ జరిగించడం ప్రారంభిస్తుంది, ఆత్మ నిట్టూర్పు విడచడం ప్రారంభిస్తుంది. ఆత్మలో ఈ కార్యం జరుగుతున్నప్పుడు శరీరం ఏం చేస్తుందంటే ఆత్మకు సహకరించి ఆత్మ యొక్క శక్తికి లోబడి కన్నీరు విడుచుచు దుఃఖిస్తుంటారు. ఈ దుఃఖముతో, ఈ కన్నీటితో ఉన్న ఈ ఆత్మ పశ్చాత్తాపం మనిషికి కలిగిస్తుంటారు. నా స్థితి ఇలా ఉంది, నా స్థితి ఈ విధంగా ఉంది. ఎందుకంటే ఈ ఆత్మ ఆ ఆత్మతో కలవాలి. మనిషిలో ఉన్న ఆత్మ ఆత్మస్వరూపమైన దేవునితో కలవాలి. కలవాలంటే ఆటంకం పోవాలి. ఎందుకు ఈ ఆత్మ ఇలా ఆలోచిస్తుందంటే ఈ ఆత్మ అక్కడి నుంచి వచ్చింది. కాబట్టి ఈ ఆత్మ పైన ఆత్మను ఎప్పుడైతే చూసిందో దానితో సహవాసం ఏర్పరచుకోవాలనే ఉద్దేశంతో లోపల నుంచి కుమిలిపోయి దుఃఖపడుతున్నప్పుడు ఈ ఆత్మ స్వరూపి, ఈ ఆత్మ కార్యం జరుగుతుంది. ఈ అయస్కాంతము ఇనుముకి ఉన్న సంబంధం లాంటిది. ఎప్పుడైతే ఈ శక్తిని చూసిందో ఈ ఆత్మ ఇక్కడ ఆకర్షింపబడుతుంటది. ఎప్పుడైతే ఆకర్షింపబడుతుంటారో అడ్డున్న వాటన్నిటిని ఛేదించుకుని వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ ప్రయత్నంలో భాగమే మనిషిలో కలిగే పశ్చాత్తాపం. ఈ పశ్చాత్తాపం ఎప్పుడైతే కలుగుతాదో మనిషిలో దుఃఖము, ఎప్పుడైతే దుఃఖము వస్తాదో ఈ దుఃఖమును బట్టి మనిషిలో నిట్టూర్పు వస్తుంది. ఈ నిట్టూర్పును బట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ ప్రార్థనలో పశ్చాత్తాపంతో కూడిన ఈ ప్రార్థనలో, కన్నీటితో కూడిన ఈ ప్రార్థనలో మనిషిలో పరివర్తన కలుగుతుంది. మనిషిలో పరివర్తన ఎప్పుడైతే కలుగుతాదో అప్పుడు ఈ ప్రార్థన దేవుడి సన్నిధికి చేరుతారు. గమనించండి, పరివర్తన చెందిన మానవుని యొక్క ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. అయితే పరివర్తన చెందే లోపల జరగవలసిన ప్రక్రియ ఏంటంటే మొట్టమొదటిగా దేవుని దేవునిగా గుర్తించాలి. దేవుని యొక్క మహిమ యొక్క ప్రభావమును చూచే స్థితిలో మనం వెళ్ళాలి. అటువంటి స్థితిలోకి వెళ్ళినప్పుడు ఆత్మస్వరూపి అని దేవుని చూచిన ఆత్మ నీలో పాపమును మలినమును కడగడానికి క్రియ జరిగిస్తారు. ఈ క్రియ జరిగించిన క్రమంలోనే నీలో పశ్చాత్తాపముతో కూడిన నిట్టూర్పు వస్తుంది. ఈ నిట్టూర్పును బట్టి నీలో పరివర్తన అంటే మారు మనసు ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే మారు మనసు ప్రారంభమైందో నీ యొక్క లోక సంబంధమైన తలంపులు, శరీర సంబంధమైన తలంపులు అణచివేయబడి ఆత్మ సంబంధమైన తలంపులు, ఆత్మ సంబంధమైన ఆలోచనలు, ఆత్మ సంబంధమైన కార్యములు నీలో క్రియ జరిగించడం ప్రారంభించి మారు మనసుతో కూడిన ప్రార్థన బయలుదేరుతుంది. ఎప్పుడైతే మారు మనసుతో కూడిన ప్రార్థన బయలుదేరుతాదో నీ యొక్క నిట్టూర్పు, నీ యొక్క ఏడ్పు, నీ యొక్క వేదన ఎలుగెత్తి ఏడ్చే స్థితిలోనికి నేను తీసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ఆత్మ ఒకదానితోటి సంధించుకుంటున్నాయి. ఈ సంధించుకున్న క్రమంలో ఎలుగెత్తి ఏడ్పు వస్తుంది. అంటే వారు చూచుతున్నారు, వీరు చూచుతున్నారు, లేక నేను ఇంత గట్టిగా ఏడుస్తున్నాను అన్న అటువంటి వివేచన ఆలోచన మనిషిలో రాదు. కారణం ఏంటంటే ఇక్కడ జరుగుతున్నది ఆత్మక్రియ. ఎప్పుడైతే ఇట్టి విధమైన ప్రార్థన జరుగుతాదో అనుభవిస్తున్న భక్తుడు చెప్తాడు, కీర్తనలు 3వ అధ్యాయం 4వ వచనంలో, ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్ర పెట్టినప్పుడు తన పరిశుద్ధ పర్వతం నుంచి నా దేవుడు నా ప్రార్థనను వింటాడు. ఇది అనుభవం కలిగిన భక్తుడు చెప్తున్నాడు. సో ఎప్పుడైతే మనిషి ఎలుగెత్తి ఏడవగలుగుతాడో, ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో నిట్టూర్పు విడుస్తాడో అప్పుడు
ఈ ప్రార్థన దేవుని యొక్క సన్నిధికి చేరుతుంది. ఈ చేరిన ప్రార్థన దేవుని యొక్క హృదయమును కదిలిస్తుంది. అప్పుడు దేవుని యొక్క క్రియ ప్రారంభమవుతుంది. మరొక చోట కీర్తనలు 145:18 చూసినట్లయితే అక్కడ చెప్తున్నాడు, ఎవరైతే యెహోవాకు మొరపెడతారో అని వారి కోసం చూస్తున్నాడు. నిజంగా యెహోవా కొరకు మొరపెట్టి వారికి ఆయన సమీపంగా ఉన్నాడు. చూసాం కదా, ఇందాక మనం ఆలోచించినట్లయితే నిజమైన ప్రార్థన, దుఃఖంతో కూడిన ప్రార్థన లోపల నుంచి వస్తుంది. నిజమైన నిట్టూర్పు అప్పుడు లోపల నుంచి వస్తుంది, ఎప్పుడు ఆత్మక్రియలలో జరిగినప్పుడు. అయితే ఇంతవరకు మనము నిట్టూర్పు గురించి తెలుసుకున్నాము. దేవుని గురించి ధ్యానించినప్పుడు కలిగే కృంగుబాటును గురించి మనం తెలుసుకున్నాము. ఆత్మ క్రియ మనుషులలో జరిగినప్పుడు జరిగేది ఇది. దీనిని బట్టి మనిషిలో దుఃఖమును బట్టి పశ్చాత్తాపమును బట్టి మనిషిలో పరివర్తన. ఈ పరివర్తనతో కూడిన ప్రార్థనను దేవుడు విని ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడట. అయితే ఇటువంటి స్థితిలోనికి మనం ఎదగాలి అంటే, మహిమా స్వరూపైన దేవుని మనం చూడాలి అంటే మనకంటూ ఒక స్థితి ఉండాలి, మనకంటూ ఒక స్థాయి ఉండాలి. ఎందుకంటే అది ఆత్మ సంబంధమైన క్రియ. ఆత్మ సంబంధమైన క్రియ నీలో నాలో జరగాలంటే మనలో ఆత్మతో కార్యం జరిగించగలగాలి. ఆత్మతో ఆయనను సంధించడానికి ప్రయత్నించాలి. అప్పుడే మనలో ఈ క్రియ జరుగుతుంది. ఎందుకంటే ఆయన మహిమా స్వరూపం అని చెప్పుకున్నాము, ఆయన వెలుగుతో నిండిన వాడని చెప్పుకున్నాము. ఆ వెలుగును బట్టి మోషే దేవునితో సహవాసం చేయడానికి కొండ మీదకి వెళ్ళినప్పుడు మోషే ముఖ చర్మము ప్రకాశించెను అని నిర్గమకాండములో మనము చూడగలం. అటువంటి ప్రకాశం చూడాలంటే ఆత్మలో తప్పితే శరీరంలో మనము చూడగలం. అయితే ఆత్మ సంబంధమైన స్థాయి మనం ఎలా సంపాదించగలము, ఆ అనుభూతిని మనం ఎప్పుడు పొందగలము అని మనము ఆలోచించినట్లయితే చూడండి, అక్కడ యోహాను గారు కూడా ఆత్మవశుడై ఉండగా దేవుని చూశాడు, శరీరంతో చూడలేదు. ఆత్మవశుడై దేవుని యొక్క శక్తిని చూశాడు. అదే విధంగా నువ్వు కూడా దేవుని చూడాలంటే ఆత్మవశుడవై ఆత్మతో దేవుని చూడగలగాలి. అంటే ఆత్మకార్యము నీలో జరగాలి. ఆత్మకార్యము నీలో జరగాలి అంటే నువ్వు చేయవలసింది ఏంటంటే ఉపవాసం చేయాలి. ఎందుకంటే ఉపవాసం చేసినప్పుడే 2 క్రియలు జరుగుతాయి. నీ శరీర క్రియలు నలిగిపోతాయి, అణచివేయబడతాయి. ఆత్మక్రియలు ఉజ్జీవం పోసుకొని క్రియ జరిగించడం ప్రారంభిస్తాయి. ఆత్మ వర్ధిల్లడం ప్రారంభిస్తుంది, ఆత్మ ఎదగడం ప్రారంభిస్తుంది, ఆత్మ బలపడడం ప్రారంభిస్తుంది. ఈ బలపడిన ఆత్మే ఆ మహిమా స్వరూపమైన దేవునికి స్వరూపమును చూడగలదు. అప్పుడు ఆ తేజస్సును, ఆ మహిమను, ఆ తీవ్రతను అది తట్టుకోగలదు. ఆ తట్టుకున్నప్పుడే మనిషిలో పశ్చాత్తాపము, పరివర్తన, ఈ క్రియలన్నీ జరిగి మారు మనసు పొంది దేవుడు అంగీకరించే విధంగా ప్రార్థన చేయట మానవుడు నేర్చుకుంటాడు. అటువంటి ప్రక్రియ మనిషిలో జరుగుతుంది. అయితే దీని అంతటికి మూల కారణం ఉపవాసము. చూడండి, ఈ లెంట్ దినములలో మనుషులు ఉపవాసం చేర్చున్నారు. దేనికంటే దేవునితో సహవాసం ఏర్పాటు చేసుకోవాలని. కాబట్టి ఇప్పుడు ఈ ఉపవాసం బట్టి మనం సంపాదించవలసింది ఏంటంటే అటువంటి స్థితి సంపాదించాలి. ఎటువంటి స్థితి సంపాదించాలి? దేవునితో నువ్వు సహవాసం ఏర్పరచుకునే స్థితి నువ్వు సంపాదించాలి. దేవుని చూడగలిగే స్థితిని నువ్వు సంపాదించాలి. ఈ ఉపవాస దినం గురించి యోవేలు గ్రంథంలో ప్రత్యేకంగా రాయబడి ఉంది. దేశమంతా నశించినప్పటికీ, దేశమంతా పోయినప్పటికీ, దేశమంతటి మీద భయంకరమైన దేవునికి ఉగ్రత వచ్చినప్పటికీ కృపా సంపన్నుడే దేవుడు మరలా యోవేలు ద్వారా చెప్తున్నాడు, ఇప్పుడైనను ఉపవాసం నుండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా నా యొద్దకు రండి అని దేవుడు పిలుస్తున్నాడు. చూసారా, మనిషి దేవుడి సన్నిధి నుంచి తొలగిపోయినప్పటికీ, దేవుడికి దూరం అయిపోయినప్పటికీ, దేవుడికి ఆయాసకరమైన జీవితం జీవిస్తున్నప్పటికీ దేవుడు కృపా సంపన్నుడే. మళ్ళా దేవుని యొద్దకు ఏ విధంగా రావాలి అన్నది కూడా దేవుడే అక్కడ చూపిస్తున్నాడు. ఉపవాసం ఉండండి, కన్నీరు విడవండి, దుఃఖించండి, మనఃపూర్వకంగా ప్రార్థన చేయండి అని చెప్పి అప్పుడు యోవేలు ద్వారా మాట్లాడుతున్నాడు. నీ దేవుడు కనికరం గల దేవుడు, కృపా వాత్సల్యం గల దేవుడు. ఒకవేళ నీ మీద తన కోపమును తప్పిస్తాడేమో. తప్పించడానికి ఎవరు చెప్పగలరు? కృపగల దేవుడు. ఈ విషయం గురించి ఇర్మియా గ్రంథంలో కూడా రాయబడి ఉంది. ఏమనుంది? ఏ దేశంలోనైనా నేను
శిక్షిస్తాను, నాశనం చేస్తాను, పతనం చేస్తాను అని నేను ప్రకటించినప్పుడు ఆ దేశం కన్నీరు విడిచుచు దుఃఖించుచు వారు చేసిన పాపమును బట్టి నా సన్నిధిలో ఒకవేళ మొరపెట్టినట్లయితే వారి గురించి నేను ప్రకటించిన ప్రకటనను బట్టి నేను పశ్చాత్తాపడతాను అని దేవుడు చెప్తాడు. వారి మీదకి రావాల్సిన నాశనము నేను తప్పిస్తాను అని దేవుడు చెప్తాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఉపవాసం నుండి కన్నీరు విడిచు పశ్చాత్తాపంతో ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో మనిషి యొక్క స్థితిని మారుస్తాడు. అంటే నాశనకరమైన స్థితిలో నుంచి దేవుడు ఆశీర్వాదకరమైన స్థితిలోనికి తెస్తాడు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఉపవాసం నుండి ప్రార్థన చేస్తున్నావో నీలో ఆత్మ కార్యము జరిగిస్తుంటుంది. కార్యం జరిగిస్తున్న ఈ ఆత్మ ఏం చేస్తుంది? దేవునితో సాన్నిహిత్యమును ఏర్పరుస్తుంది. ఎప్పుడైతే దేవునితో సాన్నిహిత్యం ఏర్పరుస్తాడో నీకు దేవునికి ఉన్న అభ్యంతరములను, ఆటంకములను, మలినమును, పాపమును చూపిస్తూ వాటిని గురించి నిన్ను ఒప్పింపజేస్తుంది. ఈ ఒప్పింపజేస్తున్న ఈ ఆత్మ నిన్ను దేవునికి దగ్గరగా చేస్తుంది. ఎప్పుడైతే నువ్వు దేవునికి దగ్గరగా చేరుతావో అప్పుడు నీ ప్రార్థనా విధానము మారిపోతుంది. దేవునికి ఇష్టమైన ప్రార్థన నువ్వు చేస్తావు. నీ ప్రార్థన ఆత్మతో కూడిన ప్రార్థన అయిపోతుంది. 1 కొరింథీ పత్రిక 14:15 దీని గురించి వ్రాయబడింది. అక్కడ వ్రాయబడింది ఆత్మతో ప్రార్థన చేస్తాను, మనసుతో ప్రార్థన చేస్తాను. సో మన ప్రార్థనలు 2 రకములు. ఒకటి ఆత్మతో కూడింది, రెండవది మనసుతో కూడింది. ఆత్మ సంబంధమైనది, దేవుని చిత్తానుసారమైనది. మనసుతో చేసిన ప్రార్థన మన ఉద్దేశంలో బయలుపరిచేది. సరే, ఆత్మ విషయమైన మనం మాట్లాడుతున్నాం కాబట్టి నీ ఉపవాసములో ఆత్మతో ప్రార్థన చేయాలి. ఆత్మ బలపడాలి. ఆత్మ దేవునికి నిన్ను దగ్గరగా తీసుకెళ్ళాలి. ఇది ఉపవాసం వల్ల జరగవలసింది. అయితే ఉపవాసం వల్ల ఇటువంటి ప్రక్రియ మనలో జరగాలంటే మనము ఏ విధంగా ఉపవాసం చేయాలి, మనం ఉపవాసం ఉన్నప్పుడు చేయవలసిన పని ఏమిటి అన్నది చూసినట్లయితే మత్తయి సువార్త 6:17 దీని గురించి వ్రాయబడింది. ఏమని రాసింది? మీరు ఉపవాసం ఉన్నప్పుడు రహస్యమందు ఉన్న మీ దేవుడు అంగీకరించినట్లు ఆ దేవుని సన్నిధిలో మీరు ప్రార్థన చేయండి. ఆ ఉపవాసం ఉన్న సమయంలో నువ్వు నీ దేవునితో గడపాలి. నీ సహవాసము దేవునితో ఉండాలి. అప్పుడు నీలో ఉన్న ఆత్మ మేల్కొల్పబడి మూలుగులతో కూడిన ప్రార్థన నీలోంచి వస్తుంది. దుఃఖముతో కూడిన ప్రార్థన నీలోంచి వస్తుంది. నీకు ఆత్మ నీలోంచి దుఃఖముతో ప్రార్థన చేస్తుంటుంది. ఎందుకంటే నీ స్థితిని బట్టి, నీ బలహీనతలను బట్టి నీ గురించి ఆత్మ నీ పక్షంగా మూలుగులెడుతాడు. రోమాపత్రిక 8:26 దీని గురించి మనము చూడగలం. ఆత్మ తానే మన పక్షముగా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తుందట. ఎందుకంటే మనం ఏ విధంగా ప్రార్థించుకోవాలనో మనకు తెలియని సమయంలో మన పక్షంగా ఆత్మ దేవుని యొక్క మూలుగిలెడుతుందట. చూసారా, దేవుడు మనకిచ్చిన ఆత్మ మన పక్షంగా ఎటువంటి కార్యములు చేస్తుంది అంటే, దేవుడి నుంచి నువ్వెంత దూరంలోకి వెళ్ళిపోయినా, దేవునికి సహవాసం నువ్వెంత కోల్పోయినా ఇంకా ఆత్మ నీ పక్షంగా విజ్ఞాపన చేస్తుంటాది. అయితే నువ్వు చేయవలసింది ఏంటంటే, నీ పక్షంగా దేవునితో విజ్ఞాపన చేస్తున్న ఆత్మకు నువ్వు లోబడాలి. ఆ ఆత్మకు నువ్వు లోబడాలంటే నువ్వు చేయవలసిన క్రియ ఏంటంటే, కేవలము ఆత్మకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆత్మకు నువ్వు ఎప్పుడైతే ప్రాధాన్యత ఇస్తావో ఆత్మ నిన్ను బట్టి ఉత్సాహించి మరికొంచెం నిన్ను దేవునిలోకి నడిపిస్తాడు, మరికొంచెం దేవునిలోకి నిన్ను పెంపొందిస్తాడు. అప్పుడు విరిగి నలిగిన ప్రార్థన నీలోంచి వస్తుంది. కీర్తనలు 51:17 విరిగి నలిగిన ప్రార్థనను ఆయన నిర్లక్ష్యం చేయడు అని చెప్తున్నాడు. అయితే అటువంటి ప్రార్థన రావాలి. అటువంటి ప్రార్థన రావడం కోసం దేవుడు ఎదురు చూస్తుంటాడు. ఎప్పుడైతే విరిగి నలిగిన ప్రార్థన నీ సన్నిధిలో నీలోంచి దేవుని వద్దకు వెళ్తుందో వెంటనే ఆలస్యం చేయకుండా నీ ప్రార్థనకు ప్రతిఫలము ఇస్తాను అని దేవుడు అక్కడ చెప్తున్నాడు. కాబట్టి నీ ప్రార్థన దేవుడి సన్నిధికి చేరాలి అంటే, లేక నీ యొక్క ఆత్మ దేవుని యొక్క స్వరూపమును చూడాలి, దేవుని యొక్క ఆత్మశక్తిని చూడాలి, దేవుని యొక్క మహిమను చూడాలి, ఆయన యొక్క ఔన్నత్యమును చూడాలి అంటే నీ ఆత్మ అటువంటి స్థితిలోనికి వెళ్ళాలి. అటువంటి స్థితిలోకి నీ ఆత్మ వెళ్ళాలంటే నీ ఆత్మ బలపడాలి. నీ ఆత్మ బలపడడానికి ఒకటి సాధనము ఏంటి అంటే ఉపవాసము. కాబట్టి వాక్యం గురించిన ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, లెంటు దినములలో ఉపవాసం ఆచరిస్తూ
దేవునిలో ఎదగాలి, లేకపోతే దేవునితో సహవాసం చేయాలని ఆశించుచున్న నీవు ఈ యొక్క ఉపవాస దినములలో ఇటువంటి స్థితిని పొందుకోవాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ ఉపవాస దినములలో విరిగి నలిగిన హృదయంతో నువ్వు ప్రార్థన చేసే స్థితికి ఎదగాలి. అప్పుడే నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. ఆ ప్రార్థనను ఆలస్యం చేయకుండా దేవుడు వెంటనే సమాధానము ఇస్తాను అని దేవుడే బయలుపరిచాడు. దేవుడు సమాధానం ఎలా ఉంటుంది, ఎట్టి విధముగా ఉంటుంది, ఎట్టి విధమైన కార్యం జరుగుతుంది అన్నది యెషయా గ్రంథం 58వ అధ్యాయం 9వ వచనంలో రాయబడి ఉంది. అప్పుడు నీవు పిలువగా నేను ఉత్తరమిచ్చదును, నీవు మొరపెట్టగా నేనున్నాను అందున్నాను. సరే, అప్పుడు నువ్వు పిలువ, అటువంటి ఆత్మతో విరిగి నలిగిన హృదయంతో నువ్వు ప్రార్థన చేసి దేవుడికి ఇష్టానుసారమైన ప్రార్థనలు చేసి ఆత్మలో మూలుగుచు ఆయనకు మొర్రపెట్టినప్పుడు, ఆయనతో సహవాసం ఏర్పరచుకున్నప్పుడు అప్పుడు నువ్వు ప్రార్థన చేయగా నీకు ఉత్తరం ఇచ్చుదును, నీవు పిలువగా నేనున్నాను అంటాడు. సరే, గమనించండి, ఇక్కడ మొదటిలో మనం చూసినట్లయితే అక్కడ ఏమనుంది, యెహోవా యొక్క స్వరూపమును చూచినప్పుడు, దేవుని చూచినప్పుడు, దేవుని గురించి ఆలోచించినప్పుడు నాలో నిట్టూర్పు కలుగుతుంది, నాలో దుఃఖం కలుగుతుంది, ఈ దుఃఖమును బట్టి మొర ఏడ్పు వస్తుంది అన్నాడు. అయితే ఈ ఉపవాస అనుభవంలో ద్వారా నువ్వు ప్రయాణించినప్పుడు నీకు ఆత్మ నీలో బలపడి విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన ప్రారంభమయ్యి నీ యొక్క సహవాసము దేవునితో దగ్గర పడి నువ్వు ప్రార్థన చేయగా నీ ప్రార్థనకి జవాబు వెంటనే వస్తుంది. అప్పుడు ఎలాగుంటుంది అని దేవుడు చెప్తాడంటే, చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నపు వెలుగు వలె ఉండును అన్నాడు. చూసారా, ఇక్కడ చీకటిని అంధకారము మనం ఆలోచించినట్లయితే చీకటి కానీ అంధకారము కానీ అంటే ఏమీ కనిపించని పరిస్థితి, దిక్కుతోచని స్థితి, ఎటు వెళ్ళాలి, మార్గం ఎటు లేక ఏమి చేయాలి, ఎక్కడ ఉన్నాను అన్నది కూడా ఎరుగని స్థితి. అటువంటి స్థితిలో అనేకులకు నీకు వెలుగు ప్రకాశిస్తుందంట. వెలుగు అంటే మార్గం చూపించేది, వెలుగులో మనకి మార్గం కనిపిస్తుంది. చీకటిలో ఉన్నప్పుడు నీ వెలుగు అంటే నీ మాటలు, నీ క్రియలు, నీ ప్రార్థన అనేకులకు మార్గం చూపించేవిగా ఉంటాయి. ఇతరులకైతే దిక్కులేని పరిస్థితి, ఆ పరిస్థితిలో నీ యొక్క మాటలు లేక నీ ప్రార్థన, నీ యొక్క క్రియలు వారికి మార్గమును చూపిస్తుంటాయి. అంతేకాదు, అటువంటి అంధకారం నీ మీదకి ఒకవేళ వచ్చినా, అటువంటి దిక్కుతోచిన పరిస్థితి నీ మీదకి వచ్చినా, దారి కనిపించిన పరిస్థితి నీకు వచ్చినా, విడుదల లేని చిక్కులోకి నువ్వు చిక్కుకొనినా దేవుడు అంటాడు, అక్కడ సహా నేను నీకు తోడుగా ఉంటాను, అంధకారములు నీకు మధ్యాహ్నపు వెలుగు వలె ఉంటాను. చూచుచున్న వారందరికీ నువ్వు అంధకారములో బంధింపబడ్డావు, నువ్వు చిక్కులలో చిక్కుబడిపోయి ఉన్నావు, నువ్వు వేదనలో ఉన్నావు, నీకు విడుదల లేదు, నీకు బయటకు వచ్చే మార్గము లేదు అని చూసిన వారందరూ అనుకుంటారు. కానీ నీకు అది మధ్యాహ్నపు కాంతి వలె ఉంటుందట. అంటే మధ్యాహ్నపు కాంతి ఎలాగైతే స్పష్టంగా నీకు మార్గం చూపిస్తుందో అట్టి విధంగా నీకు మార్గము కనిపిస్తుంటుంది. అటువంటి భయంకరమైన బంధకం నుంచి నీకు విడుదల కనిపిస్తుంటుంది. కారణం ఏంటంటే నీ దేవుని యొక్క సన్నిధి నీతో ఉన్నది, నీ దేవుని యొక్క సహవాసము నీతో ఉన్నది, నీలో ఉన్న ఆత్మ దేవునితో సహవాసం ఏర్పరచుకొని ఉన్నది. కాబట్టి లోకంలో జీవిస్తున్న అందరికీ ఇక మార్గము లేదు, ఇక విడుదల లేదు, వీడికి నాశనమే, వీడికి అంతమే అని అనిపించవచ్చు. కానీ పైనున్న ఆత్మ నీకు మార్గము సరళం చేసి నిన్ను ఏ విధంగా విడిపించాలో అట్టి విధంగా విడిపిస్తుంది. అది నీకు తెలుస్తుంది, నీలో ఉన్న ఆత్మకు తెలుస్తుంది. ఆత్మ నడిపింపు ద్వారా నువ్వు తప్పింపబడతావు. ఇది జనులకు ఆశ్చర్యము కలిగిస్తుంది, ఇది లోకమునకు అసాధ్యము. కానీ నీలో ఉన్న ఆత్మకు అసాధ్యమైనది ఏది లేదు. కారణం ఏంటంటే ఈ ఆత్మ మహిమా స్వరూపమైన దేవుని ఆత్మ చేత నడిపింపబడుతుంది.
కాబట్టి నీ యొక్క మార్గంలో నీకు సరళముగా కనిపించి ఎటువంటి చిక్కులలోను, ఎటువంటి బంధకములలోను, ఎటువంటి సమస్యలలోను నువ్వు చిక్కుకునే పరిస్థితి రాకుండా నీ మార్గంలో సరళం చేస్తూ నీకు విడుదలనిస్తుంది. కాబట్టి ఉపవాస దినములను ఆచరించున్న మనము ఈ ఉపవాస దినములలో ప్రారంభంలో ఉన్న నీ జీవితము దేవుని గురించి ఆలోచించినప్పుడు దుఃఖపడుతున్న స్థితిలో ఉండవచ్చు. ఆయనను గురించి ధ్యానిస్తున్నప్పుడు నీ ఆత్మ నీలో కృంగిపోయి ఉండవచ్చు. కానీ ఉపవాస దినములు పూర్తి చేసిన తరువాత నీ స్థితి ఏ విధంగా ఉండాలంటే, చీకటిలో నీ వెలుగు ప్రకాశించాలి. అనేకులకు నువ్వు మార్గదర్శిగా ఉండగలగాలి. అనేకుల సమస్యలను తీర్చే స్థితిలోనికి నువ్వు ఎదగలగాలి. నీ వద్దకు వచ్చిన వారికి విశ్రాంతిని దొరకాలి. రెండోదిగా ఎటువంటి అంధకార పరిస్థితులలోనైనా, ఎటువంటి దిక్కుతోచిన పరిస్థితులలోనైనా, ఎటువంటి విడుదల లేని పరిస్థితులలోనైనా నీకు సంపూర్ణమైన విడుదల, సంపూర్ణమైన క్షేమము, సంపూర్ణమైన నడిపింపు కలిగిన అనుభవమును నువ్వు అనుభవించాలి. అంటే నీకు ఆత్మ నడిపించే స్థితిలోనికి నువ్వు ఎదగాలి. అంటే ఈ ఉపవాస దినములలో ఆత్మయందు బలపడి దేవునితో సహవాసము నువ్వు ఏర్పరచుకోవాలి. అప్పుడు ఇటువంటి ప్రక్రియ జరిగి నీ ఆత్మనిలో సంతోషిస్తుంటాది, నీ ఆత్మనిలో ఆనందిస్తుంటాది, నీ ఆత్మనిలో మండుచుంటాది. అటువంటి అనుభవం కలిగిన వ్యక్తులు కీర్తనలు 84:2 చూసినట్లయితే ఇటువంటి వారు అంటారు, యెహోవా మందిర ఆవరణంలో చూడవలనని ఎంతో ఆశ కలిగి ఉంటారు. దేవునితో సహవాసం చేయవలనని ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. కారణం ఏంటంటే దేవునికి సన్నిధిలో, దేవునికి సహవాసంలో సంపూర్ణమైన రక్షణ ఉంది, సంపూర్ణమైన విడుదల ఉంది, సంపూర్ణమైన క్షేమం ఉంది. దేవుని యొక్క రెక్కలలో సంపూర్ణమైన సంరక్షణ ఉంది. ఇటువంటి స్థితిలో అనుభవిస్తున్న వారు ఎప్పుడు దేవునితో సహవాసం చేయాలని కోరుకుంటారు. కాబట్టి ఉపవాస దినములను ఆచరించిన ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఈ ఉపవాస దినముల అనంతరము ఇటువంటి వెలుగుమయమైన స్థితిలోనికి నువ్వు రావాలి. ఉపవాస దినములు పూర్తి చేసుకునేసరికి నీ స్థితి ఏ విధంగా ఉండాలంటే, నీవు ప్రార్థించగా నీ ప్రార్థనకి సమాధానం రావాలి. నీవు మొరపెట్టగా నేనున్నాను అని దేవుడు సమాధానం చెప్పగలగాలి. చీకటిలో నీకు వెలుగు ప్రకాశించాలి. అంతేకాదు, అంధకారములో నీ వెలుగు మధ్యాహ్నపు కాంతి వలె ఉండాలి. ఎటువంటి అభ్యంతరములు, ఎటువంటి బంధకములు, ఎటువంటి ఆటంకములు, ఎటువంటి ఇరుకులు నీకు అడ్డుగా ఉండకూడదు. కాబట్టి ఈ ఉపవాస దినములను బట్టి, ఈ ఉపవాస దినములలో దేవుడితో అటువంటి సమీప సంబంధం ఏర్పరచుకొని, అటువంటి సాన్నిహిత్యమును ఏర్పరచుకొని నీవు ప్రార్థన చేయగా ఉత్తరం ఇచ్చి, నీవు మొరపెట్టుగా నేనున్నాను అని దేవుడు పలికే స్థితిలోనికి నిన్ను నువ్వు పెంపొందించుకొని, నీ ఆత్మను వృద్ధి చేసుకొని, చీకటిలో నీకు వెలుగును ప్రసరింపజేసే స్థితిలోనికి, చీకటిలో అనేకులకు మార్గం చూపించే స్థితిలోనికి, మరి ముఖ్యంగా చీకటి నీ యొద్దకు చేరకుండా చీకటిని ఛేదించుకుంటూ వెలుగుమయమైన అటువంటి జీవితం నువ్వు పొందుకొని ఉండాలని, అటువంటి స్థితిని, అటువంటి ఆత్మశక్తిని దేవుడు దయచేయాలని కోరుచు ఈ నా మాటలను దేవుడి పక్షంగా ముగిస్తున్నాను. దేవుడు ఈ వాక్యము మనందరి వినికిడిలో ఫలింపజేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడానికి వందనం చెల్లించున్నాను. మరొకసారి తండ్రి ప్రభువా, నీకు సన్నిధిలో ఉపవాసమును గూర్చి, ఉపవాసములో ఉన్న శక్తిని గురించి, ఉపవాసం వలన మాకు కలిగే మేలులను గురించి నీ సన్నిధిలో ప్రార్థన చేసి ఉండగా, వాక్యమును విన్న మేము, ఉపవాసం చేయుచున్న మేము అటువంటి ధన్యకరమైన స్థితి, అటువంటి ఘనమైన స్థితి, అటువంటి ఆత్మీయమైన అభివృద్ధి, ఆత్మీయమైన మేలులు పొందుకొని మా యొక్క ఆత్మయందు మేము బలపడి అభివృద్ధి చెంది నీకు సన్నిధిని, నీకు సహవాసము సంపూర్ణంగా అనుభవించినట్లు మా పట్ల కృప చూపించండి, కనికరించండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.